అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఫర్ నా వేలో రెసిపీ. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే క్రిస్పీగా అలాగే హెల్దీగా కరివేపాకుతో పకోడీ అయితే చేశాను. అది కూడా నా వేలో చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. అలాగే ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. దీంట్లోనే ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం ఇంకా ధనియాల పొడి వేస్తున్నాను. ఉప్పు కారం కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను ఇలా కట్ చేసి. దీంతోపాటు దీంట్లో కొంచెం కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని దీంట్లో కొంచెం జీలకర్రని వేస్తున్నాను. ఇలా వేసుకొని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఒక కప్పు శనగపిండిని అయితే తీసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని దీంట్లోనే కొంచెం ఓమని ఇలా నలిచి వేసుకుంటున్నాను, ఫ్లేవర్ అంతా బయటికి తెలియడానికి. దీంతో పాటే ముందే కడిగి ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకును అయితే వేస్తున్నాను. చాలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా నచ్చుతుంది అందరికీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కరివేపాకులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. దీంట్లోనే ఇలా వాటర్ని పోసి బాగా ఇలా కలిపేసుకోవాలి. మరి మెత్తగా కలుపుకోకూడదు. ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా కలిపేసుకొని స్టవ్ పై ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇలా పకోడీల్లో అయితే వేసేసుకోవాలి. మీరు నచ్చినట్టుగా వేసేసుకోండి. చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా. సో ఇలాగే వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేసుకోవాలి. సో దీంట్లో క్రిస్పీగా రావడానికి నేను ఇంకేం వేయలేదు. ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే పకోడీ అనేది ఆటోమేటిక్గా క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇంకా వీటిని ఆయిల్లో నుంచి తీసి ఇలా వేడివేడిగా చాయ్తో పాటు ఈవినింగ్ టైంలో సర్వ్ చేసేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే హెల్దీ రెసిపీ కూడా. సో ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ని నా వేలో చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.